ఈ రోజు నేను మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసే చోటుకు వచ్చాను. అదే జీడిమెట్టలోని తులసి కార్స్. మార్కెట్ లో షోరూమ్ ప్రైస్ కంటే దాదాపు 50% తక్కువతో ఇక్కడ మనకి కార్ దొరుకుతుందన్నమాట. మనకి అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. మీరు చూడొచ్చు, ఫార్చునర్ కావచ్చు, ఇన్నోవా కావచ్చు, ఆడి కార్ కావచ్చు, టాటా, సుజుకి, ఇట్లా ఇక్కడ ఒక్క లేదు అనే మోడల్ లేదనమాట. సో ఇలా జెన్యూన్ గా ఉండాలి, అన్ని కార్లను అందుబాటులో తీసుకెళ్ళాలి. ఈ ఐడియా అసలు ఎలా వచ్చింది మీకు? ఈ కార్స్ అనేది జెన్యూన్ గా పెట్టాలి, అయినంత వరకు బెస్ట్ కార్ ఇవ్వాలి, ఎందుకు నేను పెట్టకూడదు అనే ఆలోచనతోనే నేను తులసి కార్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ డ్రీమ్ కార్ ని కొనాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా దగ్గర డ్రీమ్ కార్ కొనాలనుకున్న ఎవరి కస్టమర్ వచ్చినా కానీ వాళ్ళు హ్యాపీగా, ఏ వెహికల్ ఉన్నా వాళ్ళకి హ్యాపీగా ఇది ఉంది, ఈ విధంగా వెహికల్ ఉంది అని చెప్పేసి ఏ కార్ డ్రీమ్ కార్ ఇది కావాలంటే ఆ కార్ మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఫార్చునర్ వెహికల్ ఉంది, ఈ వెహికల్ వచ్చి షోరూమ్ ఎంత 48 lakhs ఉంది, మన దగ్గర ఎంత వస్తుంది మ్యామ్? ఎగ్జాంపుల్ ఇది 30 lakhs వరకు వస్తుంది, అంటే ఇంచు ఎంత 18 lakhs వరకు తగ్గింది. ఈ కార్ ఉంది, మహేంద్ర థార్ కార్ ఉంది, షోరూమ్ వచ్చేసి 22 lakhs టాప్ ఎండ్, కానీ మన దగ్గర ఎంత ఉంది? 10 lakhs వస్తుంది. అంటే చూడండి, ఈ వెహికల్ దగ్గర కూడా మీకు 12 lakhs తగ్గుతుంది. షోరూమ్ లో సిగ్మా 4 లెజెండ్ టాప్ వేరియంట్ వచ్చేసింది 68 lakhs ఉంది మ్యామ్, కానీ మన దగ్గర వచ్చేసింది రేట్ ఎంత పెట్టినాం మేము? 45 lakhs పెట్టినాం, కానీ ఎంతకు వస్తుంది? ఇది 40 lakhs వస్తుంది. కార్ దగ్గర మీరు రండి, వచ్చేసిందంటే కీ తీసుకొని ఒకసారి ట్రాల్ చేయండి. ఏసీ లో ఎలా వర్క్ చేస్తుంది, సెన్సార్ ఎలా వర్క్ చేస్తుంది, సస్పెన్షన్ ఎలా ఉంది, సో ఈ ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఏది ఉందో అది జెన్యూన్ గా రేట్ ఎంతకు వస్తుంది, ఏం చేస్తున్నాం అది కరెక్ట్ మనం కస్టమర్కి ఇచ్చామనుకోండి, దాని నుంచి ఒక కస్టమర్ మనం బెస్ట్ ఇస్తే ఒకరి నుంచి ఇంకా 4 వస్తారు. మేము ఇక్కడ తీసుకోవాలంటే ఫలానా తులసి కార్కి వెళ్తే బెస్ట్ కార్ దొరుకుతాయి అనే ఒక థాట్ రావాలి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. కార్ అనేది చాలా మంది లైఫ్ లో ఒక పెద్ద డ్రీమ్. ఫ్యామిలీ మొత్తాన్ని ఒకటేసారిలో కార్లో తిప్పాలి అనుకుంటూ ఉంటారు, కానీ శాలరీ ఏమో ఇక్కడ, కార్ ప్రైస్ ఏమో ఇక్కడ ఉంటుంది. మరి ఎన్ని రోజులు ఎంత పోగేస్తే మనం ఒక కారు కొనగలం, అసలు మన వల్ల అవుతుందా అని చాలా మంది వెనకడుగేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు నేను మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసే చోటుకు వచ్చాను. అదే జీడిమెట్టలోని తులసి కార్స్. మరి ఏంటి ఇక్కడ డిఫరెన్స్, అంత ప్రత్యేకత ఏంటి, ఇక్కడ మా డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నారా? చెప్తాను. మార్కెట్ లో షోరూమ్ ప్రైస్ కంటే దాదాపు 50% తక్కువతో ఇక్కడ మనకి కార్ దొరుకుతుంది అనమాట. సో మరి అంత తక్కువకి ఇలా కార్ ఎలా వస్తుంది? సో తులసి కార్స్ లో నా డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది, అసలు ఇంత తక్కువకి ఇలా కార్స్ ఇక్కడ ఎలా వస్తున్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, అసలు ఏ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో నాతో పాటు రండి. సాధారణ జాబ్ చేసుకునే వ్యక్తి వాడే కార్ల నుంచి ఒక రిచ్ మ్యాన్ వాడే కార్ల వరకు మనకి అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. మీరు చూడొచ్చు, ఫార్చునర్ కావచ్చు, ఇన్నోవా కావచ్చు, ఆడి కార్ కావచ్చు, టాటా, సుజుకి, ఇట్లా ఇక్కడ ఒక్క లేదు అనే మోడల్ లేదనమాట, అన్ని ఉన్నాయి. ఈవెన్ తార్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ ఇంత తక్కువకి ఎలా వస్తున్నాయి, అసలు ఇక్కడ ప్రైస్ రేంజ్ ఏ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి, మొత్తం ఎన్ని కార్స్ ఉన్నాయి, సో వీటి యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఇక్కడ ఉన్న హెడ్ తో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే తులసిరామ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నేను విన్నది ఏంటంటే, తులసి కార్స్ లో బయట మార్కెట్ లో కంటే, షోరూమ్ కంటే దాదాపు 50% తక్కువలోనే మనకి కార్స్ దొరుకుతున్నాయని విన్నాను. సో ఇక్కడ చూస్తే ఏమో పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి, ఫార్చునర్ కావచ్చు, ఇలా ఇన్నోవా కావచ్చు, ఆల్ టైప్ ఆఫ్ కార్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇంత తక్కువకి 50% మార్జిన్తో మీరు ఇవ్వడానికి రీజన్ ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటిది? యాక్చువల్లీ ఏంటంటే 50% కాన్సెప్ట్ అని కాదు మ్యామ్, మన దగ్గర వెహికల్ అనేది ఎగ్జాంపుల్ ఒక ఇన్నోవా క్రిస్టా అనేది అనుకుందాం. ఇన్నోవా క్రిస్టా మన దగ్గర షోరూమ్ వచ్చేసి 37 lakhs ఉంది, కానీ మన దగ్గర ఎంత వస్తుంది? ఇంచుమించు ఒక 19 lakhs వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత, ఒక 18 lakhs వరకు తగ్గుతుంది వెహికల్. సో ఆ విధంగా ఉంటుంది. అది ఒక ఫార్చునర్ వెహికల్ అనుకోండి, ఫార్చునర్ వెహికల్ ఉంది, ఈ వెహికల్ వచ్చి షోరూమ్ ఎంత 48 lakhs ఉంది, మన దగ్గర ఎంత వస్తుంది మ్యామ్? ఎగ్జాంపుల్ ఇది 30 lakhs వరకు వస్తుంది, అంటే ఇంచు ఎంత 18 lakhs వరకు తగ్గింది. సో ఆ విధంగా అంటే వెహికల్ మీద డిపెండ్ మ్యామ్, ఒక దాని మీద 40, ఒక దాని 50, ఒక దాని మీద 60. ఎగ్జాంపుల్ మీరు హారియర్ తీసుకోండి, హారియర్ వెహికల్ వచ్చే షోరూమ్ 33 lakhs ఉంది టాప్ ఎండ్, కానీ మన దగ్గర ఎంత ఉంది? ఓన్లీ 10 lakhs వస్తుంది. 50% కంటే ఎక్కువ ఉంది కదా మ్యామ్. అట్లా కార్ మీద అంటే కొన్ని కార్స్ మీద అది డిపెండ్ అయి ఉంది మ్యామ్. సో అలాంటి అన్ని కార్స్ మన దగ్గర ఉన్నాయి మ్యామ్. ఒక అంటే 1 lakh నుంచి బడ్జెట్ నుంచి 50 lakhs వరకు బడ్జెట్ వరకు ప్రతి కార్ అనేది మనకి అవైలబుల్ అనేది ఉంది మ్యామ్. ఓకే, 1 lakh నుంచి 50 lakhs వరకు. యా మ్యామ్. ఓకే, సో ఏ మోడల్స్ ఉన్నాయండి? 2016 నుంచి 2026 మోడల్ దాకా అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ మన దగ్గర. సో ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నారు? అంటే మార్కెట్ లో చూస్తే ఏమో కార్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, మీరు చూస్తే ఏమో 50% కంటే తక్కువ ఇస్తున్నారు. సో ఎలా సాధ్యమవుతుంది మీకు?
మ్యామ్ ఇది ఏం చేసామంటే బ్యాంక్లో వచ్చేది ఏవైతే లోన్ కట్టకుండా రికవరీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అనేది మన దగ్గర తీసుకొస్తాం మేము. సో ఆ వెహికల్స్ లో కూడా మన దగ్గర వచ్చేసి ఒక 50% వెహికల్స్ అవి ఉంటాయి. కొన్ని వెహికల్స్ ఎక్స్చేంజ్ ఉంటాయి, కొన్ని వచ్చేసి కొంతమంది బయట నుంచి వచ్చి డీలర్స్ పెడతారు మన దగ్గర. సో అలా అంటే నంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మ్యామ్ మన దగ్గర. సో ఏవైతే మనము బ్యాంక్ నుంచి సీజింగ్ నుంచి ఏవైతే వెహికల్ తీసుకొచ్చామో ఆ వెహికల్ మనం తక్కువలో పడుతుంది యాక్షన్ లో. సో అందుకోసం తక్కువలో ఇస్తున్నాను మ్యామ్ నేను, అది రీజన్. సో నాట్ ఓన్లీ బ్యాంక్ సీజ్ చేసినవే కాకుండా ఇప్పుడు ఎవరైనా ఒక ఆల్రెడీ కార్ ఉన్న వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని ఆ కార్ ఇచ్చేసి ఈ కార్ తీసుకెళ్ళచ్చు ఎక్స్ట్రా పేమెంట్ కట్టి తీసుకెళ్ళొచ్చు మ్యామ్. అలా కూడా అండ్ ఆల్సో వాళ్ళకి ఇక్కడ కార్ సేల్ కూడా చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. చేసుకోవచ్చు మ్యామ్, ఇక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు. ఓకే. సో మెయిన్ గా ఎక్కువైతే మీకు కార్ బ్యాంక్ లో సీజ్ చేసినవి వస్తూ ఉంటాయి కదా. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ లోన్ నడుస్తూ ఉంటుంది, సో అక్కడ లోన్ కట్టిన వాళ్ళే ఇక్కడ మీకు కార్ ఇక్కడ వస్తాయి కదా. ఒక కస్టమర్ వచ్చి కార్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ తన లోన్ కి ఎలిజిబుల్ కాకపోతే మరి ఎలా? సివిల్ అయితే మంచిగా ఉందో వాళ్ళకి వచ్చేసి 75 to 80 పైసలు ఇవ్వగలుగుతాం మేము లోన్. వాళ్ళకు ఫుల్ లోన్ కూడా వస్తుంది అండ్ డిపెండ్ ఆన్ సివిల్. ఒకవేళ సివిల్ మీరు అన్నట్లు సివిల్ ఒకవేళ బాగలేదు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎన్డిఎఫ్సి అనే బ్యాంక్స్ ఉన్నాయి కదా, కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి. సో అందులో వచ్చేసి మనం ఏంటంటే కొద్దిగా రిటర్న్ చేస్తే దీంతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అందులో. సో వాళ్ళు కూడా మేము చేసిస్తాం. కాకపోతే మనకు సివిల్ ఉన్నదానికి సివిల్ ఏంటంటే ఫండింగ్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. ఫండింగ్ తక్కువ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా ఎలా ఆలోచిస్తారంటే బ్యాంక్ సీజ్ అయినవి, సో దాని గురించి డీటెయిల్స్ మనకు తెలియదు, అసలు ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, అసలు దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, కేసెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఏం తెలియదు. సో ఇంకొంత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వెహికల్ అనుకోండి, తెలంగాణలో దాని మీద చలానాలు చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వేరే స్టేట్లో ఏమైనా చలానా పడితే చెక్ చేసుకోలేరు కదా. సో మీరు ఎలా కస్టమర్కి భరోసా ఇస్తున్నారు, ఈ కార్ తీసుకోండి, ఈ కార్ మీకు ఏ ప్రాబ్లం రాదు అని ఏ విధంగా మీరు ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేస్తున్నారు కస్టమర్ దగ్గర? మ్యామ్ యాక్చువల్లీ మీరు అన్నది 100% వాస్తవం, అది గుడ్ క్వశ్చన్ మ్యామ్ మీరు అడిగింది కూడా. అంటే వెహికల్ అనేది మనం చాలా మంది మీరు అన్నట్టు టీఎస్ అని చూసేసి చలాన్ కూడా లేదని వెళ్ళిపోతున్నారు. కానీ తర్వాత వచ్చేసి ప్రాబ్లం ఇక్కడ ఉందా, ఎక్కడైతే మన ఆల్ ఇండియా చలాన్ ఉందా లేదని ఒకటి ఉంటుంది, సిసిఎన్సి అని ఒకటి ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. దాంట్లో మనం మొబైల్ నెంబర్ కొట్టేసి ఓటీపీ నెంబర్ కొట్టేసి వెహికల్ నెంబర్ కొట్టేస్తే దాని మీద వెహికల్ మీద ఎన్ని చలాన్ ఉన్నాయి ఇప్పటివరకు ఎన్ని కేసెస్ ఉన్నాయి మొత్తం అనేది మనకు వస్తుంది మ్యామ్. దాంతో నుంచి మేము తెలుసుకుని ఆ తర్వాత మేము ఏ ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్ చేసి ఇస్తాము. ఏ రోజు వరకు ఏమైనా చలాన్ కానీ కేసులు కానీ ఏమున్నా మొత్తం రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. వెహికల్ ఇచ్చినప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళదని చెప్పేసి మేము చెప్పగలుగుతాం. ఓకే సార్, ఇక్కడ చూస్తే ఏమో చాలా కార్స్ కనిపిస్తున్నాయి, బట్ చాలా మందికి కార్ కొనాలి అనే డ్రీమ్ ఉంటుంది, బట్ ఏ కార్ తీసుకోవాలి ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండదు. ఏది బెటర్, ఎన్ని కిలోమీటర్, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ కార్స్ కదా, సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగాయి, ఎన్ని కిలోమీటర్స్ తిరిగినవి తీసుకుంటే మనకి బాగుంటుంది అనేది తెలియదు. సో మీరేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? మ్యామ్ నేనేం చెప్తానంటే వెహికల్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసే విధానం మీద డిఫరెన్స్ ఉంటుంది, అదొకటి. ఎందుకంటే పిన్ టు పిన్ షోరూమ్ మెయింటైన్ చేశారు అనుకుంటే ఆ వెహికల్ అనేది నీట్గా ఉంటుంది. దాంతో పాటు అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిపెండ్ ఉంది. ఎగ్జాంపుల్ మీరు టొయోటా తీసుకున్నారు, టొయోటాలో వచ్చేసి ఫార్చునర్ ఉంది. ఈ ఫార్చునర్ వెహికల్ మీరు తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి 10 lakhs కిలోమీటర్ వరకు తిరగచ్చు. ఎగ్జాంపుల్ i20 ఉన్నాయి, ఆ వెహికల్ 3 lakhs కిలోమీటర్ తిరగచ్చు. ఎగ్జాంపుల్ మారుతిలో కూడా ఉంది, మనం నీట్గా మెయింటైన్ చేసాము, దానికి వచ్చి 2 lakhs కిలోమీటర్ తిరగచ్చు. సో వెహికల్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయలేరు అనుకోండి, 50,000 అయినా మీకు పాడైపోతుంది. అంటే మన వెహికల్ ఎలా ఉందో మనకు ఒకవేళ అవగాహన ఉందనుకోండి, అవగాహన ఉంటే ఏంటంటే మనం మొత్తం ఇన్ఫెక్షన్ చేసి చెక్ చేసి తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు మనకు అవగాహన లేకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే మనం తెలిసిన ఒక మెకానిక్ తీసుకొచ్చి చెక్ చేసుకొని పూర్తిగా అవగాహనతో తీసుకోవడమే మంచిదని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కస్టమర్ ఈ కార్స్ అనేది చూసి మాకు నచ్చింది అన్నప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే డీటెయిల్స్ ఏంటి? అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, అసలు ఈ కార్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, అసలు బాగానే ఉందా, దీని కండిషన్ బాగానే ఉందా, అసలు వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో మీరు ఏ విధంగా కస్టమర్తో ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేస్తున్నారు ఈ విషయంలో? మ్యామ్ యాక్చువల్లీ ఏంటంటే మేము కార్ దగ్గర మా దగ్గర కస్టమర్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ నేను కస్టమర్కి బెస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటంటే, రాగానే వచ్చి కార్ చూసుకొని ఇది బాగుందని చెప్పి తీసుకోవడం కన్నా కార్ దగ్గర మీరు రండి, వచ్చేసి ఏంటంటే కీ తీసుకొని ఒకసారి ట్రాల్ చేయండి. వెహికల్ ట్రాల్కి వెళ్ళినప్పుడు ఏసీ అందులో ఎలా వర్క్ చేస్తుంది, సెన్సార్ ఎలా వర్క్ చేస్తుంది, సస్పెన్షన్ ఎలా ఉంది, సో ఈ ఇంజన్ కండిషన్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అందుకోసం వెహికల్ వచ్చిన తర్వాత వెహికల్ మీరు ఇక్కడ రండి, ట్రాల్ కొట్టండి, చెక్ చేసుకోండి, ఆ తర్వాత మీరు వెహికల్ తీసుకోండి అని మేము కస్టమర్ సజెస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సో అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు డైరెక్ట్ కార్ నిలబడి దగ్గర స్టార్ట్ చేసి చూసారనుకో, దానికోసం ఏం తెలియదు కదా. అందుకోసం మీరు అనేది ఒక 2 kilometers టెస్ట్ డ్రైవ్ వెళ్ళి వస్తే మీకు అనేది వెహికల్ ఎలా ఉంది అనేది మీకు 100% తెలుస్తుందని నా ఒపీనియన్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీ దగ్గరికి మేము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటున్నారు, అండ్ ఆల్సో సేల్ కి ఎవరైనా సేల్ చేసుకోవాలనుకుంటే మా దగ్గర రావచ్చు అంటున్నారు. సో మీరు ఎలాంటి కార్స్ తీసుకుంటారు, ఎలాంటి కార్స్ అవాయిడ్ చేస్తారు? ఇవి వద్దు, మేము తీసుకోము, మేము సేల్ చేయమని ఏమైనా ఉన్నాయా?
మ్యామ్ కొన్ని కార్స్ వచ్చేసి ఏంటంటే స్పెసిఫిక్గా కొన్ని అంటే ఎగ్జాంపుల్ మా దగ్గర అంటే కొన్ని పార్ట్స్ ఏవైతే దొరకవు ఎగ్జాంపుల్ కొన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోర్డ్ కార్ సంబంధించింది అది నేను నా దగ్గర అమ్మను. రినాల్డ్ కిట్ సంబంధించిన ఆ వెహికల్స్ నేను తీసుకోను. అంటే ఏవైతే వెహికల్స్ ఉన్నాయి మార్కెట్ లో మళ్ళీ అమ్ముతూ కూడా రీసేల్ ఉండాలి వాళ్ళ కస్టమర్ కి. ఇప్పుడు నేను కార్ ఇచ్చాను ఓ పార్ట్స్ దొరకలేదు అనుకో కస్టమర్ నన్ను తిట్టుకుంటాడు. సో అందుకోసం అని చెప్పి నేనేమనుకుంటున్నా అంటే ఏవైతే పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఏవైతే రీసేల్ ఉన్నాయో అలాంటి కార్స్ మాత్రమే నేను అమ్మాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ తో నేను అమ్ముతున్నాను. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే మహేంద్ర తార్ కనిపిస్తుంది. అని నేను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టిఆర్ నెంబర్ వేశారు కదా, నెంబర్ ప్లేట్. సో ఇది నార్మల్ గా షోరూమ్ లో వచ్చిన కార్స్ కదా ఈ స్టిక్కర్ అంటిస్తారు. మీరేంటి సెకండ్ హ్యాండ్ కార్స్ అంటున్నారు, మరి ఈ స్టిక్కర్ ఎలా అంటించారు మీరు? యా మ్యామ్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ కార్ ఉంది మహేంద్ర థార్ కార్ ఉంది. యాక్చువల్లీ ఇది 2021 మోడల్ ఉంది వెహికల్ ఉంది. వెహికల్ వచ్చేసి ఎందుకు పెడతామంటే కొంతమంది ఏం చేస్తారంటే నంబర్ ప్లేట్ పెట్టడం వల్ల ఎగ్జాంపుల్ బ్యాంక్ సీజింగ్ నుంచి వచ్చిన వెహికల్ ఉంది ఏదైనా నంబర్ ప్లేట్ పెట్టడం వల్ల అసలు ఈ వెహికల్ వచ్చేసి ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పేసి ఆయన నామిస్ గా ఫీల్ అవుతారు. కాబట్టి కొంతమంది కస్టమర్ తీసేయమని మాకు అడుగుతున్నారు. సో అందుకోసం అలాంటి కార్స్ అనేవి తీస్తున్నాం. ఈ వెహికల్ కూడా మీరు చూడొచ్చు. ఇది షోరూమ్ వచ్చేసి 22 lakhs టాప్ ఎండ్, కానీ మన దగ్గర ఎంత ఉంది 10 lakhs వస్తుంది. అంటే చూడండి ఈ వెహికల్ దగ్గర కూడా మీకు 12 lakhs తగ్గుతుంది. అంటే తార్ కొనాలి అన్న డ్రీమ్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. సో అండ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే, సో ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. సో మళ్ళీ ఇంకొకసారి లోన్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ లో ఉన్నప్పుడు వాళ్ళపైకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ విషయంలో కస్టమర్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏమంటారు? యాక్చువల్లీ మేము ఇన్సూరెన్స్ సంబంధించింది యాక్చువల్లీ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఫస్ట్ ఓనర్ పైన ఇన్సూరెన్స్ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ ఏం చేస్తారంటే మేము ఏం చేస్తారంటే వెహికల్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ పేరు మీద ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుంది వెహికల్ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ని కూడా ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంతో పాటు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే బండి ఇంజిన్ నంబర్ అందులో కరెక్ట్ ఉందా లేదా, చేసెస్ నంబర్ కరెక్ట్ ఉందా లేదా, విన్ నంబర్ కరెక్ట్ ఉందా లేదా, వెహికల్ సంబంధించిన మోడల్ కూడా వెహికల్ సంబంధించిన మీకు చెప్పే ఎగ్జాంపుల్ ఒక స్విఫ్ట్ డిజైర్ కానీ స్విఫ్ట్ వెహికల్ ఉంది. అందులో ఏంటంటే 4 వేరియంట్స్ ఉంటాయి. LDI, VDI, ZDA ప్లస్ ఉంది. సో ఆ ఇన్సూరెన్స్ కూడా మెన్షన్ ఉందా లేదా, ఎగ్జాంపుల్ వీడియో ఉంది అందులో ZDA అని రాశాను అనుకో అది కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. సో ఇలాంటివి ఉంటాయి. అదే విధంగా ఏంటంటే ఏదైనా మనం వైరింగ్ కూడా కార్ సంబంధించిన వైరింగ్ ఉంది దానికి ఏదైనా మనం అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నాం అనుకోండి వైరింగ్ కట్ చేసి చేయడం వల్ల దాంట్లో ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనం ఏదైనా సాకెట్ టు సాకెట్ ఇలా మనం ఏదైనా ప్లగ్ ఎలా పెడతాము సో అలా సాకెట్ టు సాకెట్ చేసుకుంటేనే మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఇది చాలా మంది గమనించుకోక లైట్స్ అవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెడతారు. దాని వల్ల కూడా ఇన్సూరెన్స్ చాలా మంది రిజెక్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్స్ అన్నిటికి ఇన్సూరెన్స్ ఉందా? ఇక్కడ ఉన్న మన దగ్గర ఏ కార్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది మ్యామ్. మరి మీరు చేయిస్తారా? మేము ఏంటంటే కస్టమర్ వాళ్ళు రిక్వైర్మెంట్ ఉందంటే మేము చేయిస్తాము, లేదు వాళ్ళు చేయించుకుంటా అంటే వాళ్ళు చేయించుకోండి అని చెప్తాము. ఓకే, సో నార్మల్ గా షోరూమ్స్ మనం చూస్తే ఎలా ఉంటుందంటే మీరు మా దగ్గర కార్ కొంటామంటే మీకు మేమే ఇన్సూరెన్స్ చేయిస్తామని చెప్తూ ఉంటారు. సో అంటే కస్టమర్ కంపల్సరీ మీ దగ్గర చేసుకోవాలా లేదంటే షోరూమ్ లో చేసుకోవాలా, పర్సనల్ గా వాళ్ళు చేసుకోకూడదా? మన దగ్గర ఎలా ఉంటుందంటే వెహికల్ వచ్చేసి మన దగ్గర ఇన్సూరెన్స్ ఉంది ఎక్స్పైర్ అయిపోయింది మేము దగ్గర నుండి చేసేయమంటే మేము దగ్గర నుండి చేస్తాం, తక్కువలో చేసిస్తాం. లేదు ఇప్పుడు షోరూమ్ లో తీసుకున్నా కొత్త కార్ తీసుకుంటున్నాం, కొత్త కార్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఏమంటే 100% మా దగ్గర తీసుకోవాలనుకుంటారు అన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ లో ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్ మీరు షోరూమ్ లో తీసుకుంటే ఎగ్జాంపుల్ 60-70,000 ఉంది, అదే మీరు బయట తీసుకుని అనుకో 40,000 కి వస్తుంది. సో అంటే 20-30,000 సేవ్ అవుతుంది. సో ఇన్సూరెన్స్ మనం షోరూమ్ లో వెళ్ళినప్పుడు కూడా కొత్త కారు మీరు డైరెక్ట్ మాట్లాడొచ్చు, సార్ ఇన్సూరెన్స్ అనేది మీ వెహికల్ ఇక్కడ తీసుకుంటున్నాము చూడడానికి వచ్చినాం ఇన్సూరెన్స్ మేము చేసుకుంటాము. వాళ్ళు ఏమంటారు లేదు సార్ మా దగ్గరనే చేసుకోవాలని చెప్తారు. సో లేదు మేము ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ మీ దగ్గర చేసుకోవాలంటే మేము వేరే షోరూమ్కి వెళ్తాను అనుకో ఆటోమేటిక్ వాళ్ళే మీరు తగ్గిపోతారు, వేరే చేసుకోండి సార్ అని చెప్తారు. మీరు అక్కడ ఎంత ఇంచుమించు ఒక 20-30,000 సేవ్ అయిపోతారు పెద్ద కార్లలో. సో మరి మీ దగ్గర ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? ఇన్సూరెన్స్ ఏదైతే అవుతుందో డైరెక్ట్ కస్టమర్ కి మేము పేమెంట్ లింక్ పంపించి తక్కువ రేట్లో చేస్తాం. మేము ఏదైతే వెహికల్ ఉందో దానికి సంబంధించింది మేము అడుగుతాం, ఈ మీ బండికి మేము బయట ఇన్సూరెన్స్ ఎంత ఉందో కనుకోండి, వాళ్ళతో కన్నా మేము తక్కువ ఇస్తేనే మా దగ్గర చేసుకోండి లేకుంటే వద్దు. అది క్లియర్ గా చెప్తున్నాను. సో మొత్తం చాలా ఇట్లా క్లియర్ గా ఉన్నారనమాట కస్టమర్ దగ్గర. సో ఇక్కడ ఓవరాల్ గా ఎన్ని కార్స్ ఉన్నాయి సార్, ఏ మోడల్స్? మ్యామ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓవరాల్ గా 120 కార్స్ వరకు ఉన్నాయి మ్యామ్ ప్రెసెంట్. 120 కార్స్ వరకు ఉన్నాయి. ఇందులో ఏంటంటే మారుతి ఉంది, మహీంద్రా ఉంది, హోండా ఉంది, హోండా కంపెనీ ఉంది, సో ఇలా వెహికల్స్ టాటా ఉంది. సో ఇలా నంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. వోల్క్స్వాగన్ పోలోస్ ఉన్నాయి. సో ఇలా వెహికల్స్ అనే ఉన్నాయి. కస్టమర్ ఏదైతే రిక్వైర్మెంట్ అడుగుతున్నారో ఎక్కువ ఏ మార్కెట్ లో సేల్ అవుతుంది, మనం అమ్మడమే కాదు మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్ లో అమ్ముకోవాలన్నా రీసేల్ కూడా రావాలి. సో అలాంటి కార్స్ మాత్రమే నేను పెట్టాలనే ఉద్దేశంతో నేను అలాంటి కార్స్ తీసుకొచ్చి అమ్ముతున్నా. ఎర్టికా వెహికల్స్ ఉన్నాయి, తొందరగా మూవ్ అవుతుంది, అంటే కొన్ని వెహికల్స్ డిపెండ్ అలా ఉంటుంది. సో పర్టికులర్ గా ఇక్కడ మన దగ్గర తులసి కార్స్ లో ఏ కంపెనీ ఎక్కువగా బాగా సేల్ అవుతుంది అంటారు? మన దగ్గర వచ్చేసి మేము అంటే సేల్ అయ్యే కార్స్ వచ్చి మన దగ్గర ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్, క్రెటా వెహికల్, స్విఫ్ట్ వెహికల్, i20 వెహికల్స్ ఇవి చాలా ఎక్కువ సేల్ ఉంది మ్యామ్ మా దగ్గర.
బట్ ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఇంత తక్కువకి ఎలా వస్తున్నాయి, మార్కెట్లో ఏమో అంత ప్రైస్ ఉన్నాయి, మీరేమో 50% కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు, అంత డిఫరెన్స్లో ఇక్కడ దొరుకుతున్నాయి, ఏమైనా ప్రాబ్లం ఉందా అసలు? ఏమో అంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది మనం చూసినప్పుడు కొన్నప్పుడు, తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది దాని ఏమంటారు పోను బయట పడతాయి అంటారు కదా. సో మరి దానికి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు కస్టమర్కి? మేము యాక్చువల్లీ మా దగ్గర ఎవరైనా కస్టమర్ కార్ తీసుకోవడానికి వచ్చారు, మా దగ్గర ఏ కార్ ఎనీ కైండ్ ఆఫ్ కార్ ఏదైనా తీసుకుంటే మేము ఏం ఆలోచిస్తున్నామంటే 2% కమిషన్ బేస్ మీద చేసేది. కమిషన్ బేస్ మీద చేసిన ఒక కార్ మీరు తీసుకొచ్చి పార్క్ అండ్ సేల్ పెట్టారు, అయినా పర్వాలేదు, నేను ఏంటంటే దానికి ఏంటంటే జనరల్ సర్వీసింగ్ మొత్తం ఫ్రీగా చేస్తున్నాను. ఆయిల్ చేంజ్, ఫిల్టర్, కూలెంట్, ఏసీ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్, పోస్టింగ్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, జనరల్ సర్వీసింగ్ మొత్తం ఫ్రీగా చేస్తున్నాను. ఏ వెహికల్ అయినా తీసుకోండి. దాంతో పాటు టెఫ్లాన్ కోటింగ్, ఇంజన్ క్లీనింగ్, ఇంటర్ క్లీనింగ్, అవుట్ క్లీనింగ్, దాంతో పాటు ఎప్పుడైతే రిజిస్టర్డ్ అవుతుందో కస్టమర్ పేరు ఆ రోజు నుంచి 1 year వరకు రోడ్ అసిస్టెంట్ కూడా ఇస్తున్నాను నేను. భారతదేశంలో ఎక్కడ హైవేస్ తిరుగుతున్నారు, బండి పంక్చర్ అయింది, ఫ్రీగా చేస్తారు, టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయాలి, లేదు పెట్రోల్ కానీ డీజిల్ అయిపోయింది తెచ్చిస్తారు, దాని డబ్బులు అంటే ఆ పెట్రోల్ డబ్బులు సర్వీస్ ఫ్రీ. దాంతో పాటు ఎప్పుడన్నా ట్రబుల్ అయితే 40 km టోయింగ్ ఫ్రీ ఉంటుంది హైవేస్ పైన. అలా వెహికల్ ఎప్పుడు అమ్మాలనుకుంటున్నారు కస్టమర్, మళ్ళీ తీసుకొచ్చి మా దగ్గర 5 years టైం ఇస్తున్నాం మేము, మళ్ళీ తీసుకొచ్చి మా దగ్గర అమ్మొచ్చు. అమ్మిన తర్వాత కూడా మళ్ళీ డబ్బులు వచ్చినాయి, పార్క్ అండ్ సేల్ అమ్మేది. అందులో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ తర్వాత వేరే కార్ కూడా మళ్ళీ వేరే కార్ తీసుకుంటే మళ్ళీ 20,000 బోనస్ ఇస్తాం. చిన్న కార్ అయితే, పెద్ద కార్ అయితే 30,000 బోనస్ ఇస్తాం మా దగ్గర. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అయితే. సో ఈ సర్వీస్ 1 year వరకే ఇస్తారా? యా మ్యామ్, ఇది రోడ్ అసిస్టెంట్ అనేది 1 year ఉంది. మీరు కార్ అనేది వచ్చి మళ్ళీ పార్క్ అండ్ సేల్ చేసుకోవడానికి 5 years టైం ఇస్తున్నాం. ఓకే. సో అంటే మళ్ళీ మాకు ఈ సర్వీసెస్ అన్ని కావాలి, లైక్ ఇట్లా ఫ్రీ సర్వీసెస్ అన్ని ఏం చేయాలి వాళ్ళు? మళ్ళీ తర్వాత రెన్యువల్ చేసుకోవాలంటే మళ్ళీ రోడ్ అసిస్టెంట్ అనేది యాడ్ చేసుకోవాలి అనుకుంటే 10,000 రూపీస్ ఖర్చు వస్తుంది. సో అది యాడ్ చేసుకుంటే మళ్ళీ 1 year గా రన్ అవుతుంది మ్యామ్. ఓకే. సో పర్టికులర్ గా ఇప్పుడు ఒక కారు గురించి మనం వెళ్ళి చూద్దాం. అంటే దీనికి ఏమైనా అంటే ఇప్పుడు మీరు అన్నట్లు కార్కి యాక్సిడెంట్ అయితే దాన్ని బాడీ పార్ట్స్ చేంజ్ చేస్తే అసలు నిజంగా దానికి యాక్సిడెంట్ అయిందా, మంచి కార్ అయినా కాదా అని కనిపెట్టలేకపోతున్నాం, అలా అయిపోతుంది. సో ఇప్పుడు ఒక కార్కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇది యాక్సిడెంట్ అయిందా కాదా అని మనం ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారా? 100% మేము ప్రాక్టికల్ గా చూపిస్తాను కార్, మీరు చూడండి, కస్టమర్ కూడా మనం చూపించినట్టు ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, మన దగ్గర క్రెటా కార్ ఉందన్నమాట. సో నార్మల్ గా ఒక కస్టమర్ ఒక కార్ ని పర్చేస్ చేసే ముందు ఇది యాక్సిడెంట్ అయిందా లేదా, అంత దీని కండిషన్ బాగానే ఉందా, అసలు ఎలా చూస్ చేసుకోవాలి, ఏం డిఫరెన్స్ ఉంటుందో ఇప్పుడు మనకి తులసిరామ్ గారు చూపిస్తారనమాట. సో చూద్దాం. కార్ దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే మన డోర్స్ అనే కార్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఆ తర్వాత ఇది రబ్బర్ సంబంధించిన ఒక బీడింగ్ ఉంటుంది, పైప్ లాగా ఇలా బీడింగ్ ఉంటుంది. ఇది ఏం చేయాలంటే ఇలా బట్టి ఇలా లాగాలి. ఇది లాగినప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి డాట్స్ కనబడుతున్నాయి చిన్న చిన్న. ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇవన్నీ ఒరిజినల్ వెహికల్ ఉన్నప్పుడే మీకు ఇలా డాట్స్ అనేది ఏర్పడతాయి మ్యామ్. ఈ ఒరిజినల్ వెహికల్ లేదనుకోండి, ఇక్కడ వెల్డింగ్ కానీ మీకు ఏదైనా రస్ట్ వచ్చేసి ఏదైనా మీకు పేస్టింగ్ కానీ అనిపించింది అనుకోండి, 100% ఇలాంటి వెహికల్ ఏంటంటే మీకు ఇప్పుడు ఈ వెహికల్ అన్ని ఒరిజినల్ ఉంది. అదే వెహికల్ మీకు ఇలా లేదనుకోండి, అదే వెహికల్ మేజర్ యాక్సిడెంట్ అయినా అయి ఉండాలి, లేదంటే వెహికల్ పల్టీ అయినా కొట్టి ఉండాలి. సో ఇలా మనం వెహికల్ అనేది గుర్తుపట్టాలి మ్యామ్. అదే విధంగా ఏంటంటే మనం వెహికల్ వచ్చేసి బానెట్ సంబంధించింది కూడా ఉందనుకోండి, బానెట్ లో కూడా మనం యాక్సిడెంట్ కలర్ లో కూడా డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ డోర్ ఉంది మ్యామ్, ఈ డోర్ లో కూడా ఏంటంటే మనం కలర్ సేమ్ మ్యాచింగ్ ఉందా లేదా ఇట్లా చెక్ చేసుకోవాలి. సేమ్ మ్యాచింగ్ లేకుండా కలర్ లో డిఫరెంట్ అనుకో, ఆ డోర్ అనేది రీప్లేస్మెంట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా ఉంటుంది మ్యామ్. దాంతో పాటు మీరు ఇంజన్ కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది, యాక్సిడెంట్ అయిందా లేదా అని ఇలా తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ ఈ కార్ ఉంది మనకు, ఇలా వెహికల్ బానెట్ తీసేసి ఈ యూ షేప్ చూసుకోవాలి. ఇక్కడ ఏమైనా కలర్ అనేది సేమ్ ఉందా లేదా, ఏమైనా కలర్ డిఫరెన్స్ ఉందా లేదా ఇందులో మొత్తానికి. అంటే కార్ బాడీ కలర్ కి అండ్ ఇందులో కలర్ అనేది సేమ్ ఉందా లేదా అది ఒక చెక్ చేసుకోవాలి. దాంతో పాటు ఈ యూ షేప్ ఉంది కదా మ్యామ్, ఇక్కడ చూడండి ఈ షేప్ లో ఎక్కడైనా ఏదైనా వెల్డింగ్ ఉందా, ఏమైనా వెల్డింగ్స్ కానీ ఏదైనా పెయింట్ కానీ డిఫరెన్స్ కానీ ఉందా చూసుకోవాలి. సో వెల్డింగ్స్ కానీ ఎక్కువ ఏమైనా ఉందనుకోండి, ఈ పార్ట్లల్లో వెల్డింగ్స్ ఉన్నాయి, దానికి ఏమైనా అటాచ్ చేసి పెట్టారనుకోండి, 100% అప్పుడు ఏంటంటే ఇది మేజర్ యాక్సిడెంట్ అయిందని దాని అర్థం. సో దాన్ని చూసా కదా ఇందులో ఏం లేదు, సో ఇలా పర్ఫెక్ట్ ఉన్నది అనుకోండి, ఓకే తీసుకోవచ్చు కారు. సో వెల్డింగ్స్ కనబడ్డాయంటే 100% మేజర్ యాక్సిడెంట్, దానికి వర్క్ జరిగింది, మనకి చేసి పెట్టారనేది దాని అర్థం. అట్లా ఇంజన్ కండిషన్ కూడా ఎలా ఉంది అని మీరు చూసి అనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ గేజ్ ఉంది కదా, ఈ గేజ్ గిజ్ తీసేసి ఇట్లా చూసుకోవచ్చు మనం ఇందులో కూడా. ఇలా ఆయిల్ మొత్తం డ్రై అయిపోయింది అనుకోండి, ఇంజన్ కూడా ఆల్రెడీ ఆయిల్ తింటుందని దానికి అర్థం. చూడండి ఇది ఆయిల్ ఇక్కడ వరకు ఉంది. సో చాలా దగ్గర ఆయిల్ ఏంది అసలు మొత్తానికి ఉండదు ఇందులో. ఇది డ్రై అయిపోతే ఇంజన్ ఆయిల్ తింటుందని అర్థం, ఆల్రెడీ 50% వచ్చేసిందంటే అర్థం. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా కరెక్ట్ గా ఎంత వరకు ఉండాలి ఆయిల్? ఇక్కడ వరకు మీడియం, ఇక్కడ మీకు డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఉండాలి, ఆ డాట్ వరకు ఉండాలి మ్యామ్. ఓకే. అట్లా అదే విధంగా ఏంటంటే మనకు ఒకవేళ ఇంజన్ లో ప్రాబ్లం వస్తుంది అనుకోండి ఎక్కువ, అది ఆయిల్ కూడా బయటికి కొడుతుంటారు. అట్లా డిపెండ్స్ ఆన్ కార్ మీద. అట్లా ఈ విధంగా ఉంటాయి మేము కార్స్ అని. సో యాక్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా చూస్ చేసుకోవాలి యాక్సిడెంట్ అయిందా లేదా అనేది. మరి ఫ్లడ్ వెహికల్ కాదా అని ఎలా చూస్ చేసుకోవాలండి? ఫ్లడ్ వెహికల్ లేదా అనేది చూసుకోవాలంటే మనం ఎగ్జాక్ట్ ఇలా వచ్చేసేయాలి వెహికల్. మేము వచ్చిన తర్వాత
మన డోర్ అనేది ఇలా ఓపెన్ చేసేసి ఫ్రంట్ డోరా? ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసేసి ఫ్రంట్ కానీ బ్యాక్ ఓపెన్ చేసి ఇది ఏదైతే ఉందో సీట్ బెల్ట్ ఉంటుంది కదా మ్యామ్, ఈ సీట్ బెల్ట్ అనేది ఇలా మెల్లగా లాగాలి. ఇలా లాగుతున్నప్పుడు ఏంటంటే వెహికల్ వచ్చేసి మనకు దీని మీద మొత్తం దుమ్ము కానీ మొత్తం మట్టి కానీ ఇసుక రేణువులు కానీ ఇలా కనబడుతుందంటే ఇది ఫ్లడ్ అనేది అని అర్థం. ఇప్పుడు దీన్ని చూడండి క్లీన్ గా ఉంది, అలా ఉంటుంది మ్యామ్. ఇది ఇప్పుడు నాన్ ఫ్లడ్ వెహికల్ అని అర్థం. బట్ దాన్ని క్లీన్ చేస్తే మనకి డిఫరెన్స్ తెలియదు. అదే క్లీన్ అనేది పై వరకు చేస్తారు కానీ లోపల చేయలేడు కదా మ్యామ్. సో అదే విధంగా ఒకవేళ అదే విధంగా చూడాలనుకుంటే సరే అప్పుడు ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి, ఎంటర్ వచ్చేసి మనము డెక్కి స్పేస్ ఉంది అనుకుందాం, అందులో కూడా మనం చెక్ చేసుకొని చూడొచ్చు మ్యామ్. ఇంకా ఫ్లడ్ ఉందో లేదా అని వెనుక కూడా మనము ఈ డెక్ స్పేస్ అనేది ఇలా పైకి లేపేస్తే మనకు అర్థమైపోతుంది. ఇలా ఈ విధంగా లేపేస్తుంది మనకు. ఈ వెహికల్ మీరు చూసుకున్నట్టు ఎంత క్లీన్ ఉన్నదో చూడండి. ఇక్కడ ఈ వెహికల్ అంది ఈ పార్ట్స్ ఏమైనా వెల్డింగ్ అయినా అవన్నీ చూసుకోవాలి. ఒకవేళ వెల్డింగ్ అయిపోయింది, పెయింట్ అనేది కొత్తగా అనిపిస్తుంది అనుకోండి, కొత్తగా అనిపిస్తే కూడా ఇక్కడ ఏదో మేజర్ యాక్సిడెంట్ అయింది, దానికి పెయింట్ చేశారని దానికి అర్థం. లేదు ఒకవేళ ఫ్లడ్ సంబంధించింది అనుకోండి, ఇక్కడంతా ఏంటంటే మీకు వాటర్ ఉండడం వల్ల మొత్తం రష్ వస్తుంది, ఇందులో రష్ వస్తుంది. అప్పుడు రష్ వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు ఈ వెహికల్ ఏముంటుంది, రష్ వచ్చిందంటే దాని మీద ఫ్లడ్ అయిందని అర్థం. సో ఇది ఒకటి ఆ విధంగా మనం కనుక్కోవచ్చు. ఆ విధంగా మనకు లేదు, మనకి ఇంకా అర్థం కాలేదు అనుకుంటే కూడా మనకు తెలిసిన ఒక మెకానిక్ ద్వారా కూడా మనం అవగాహన లేకపోతే వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, సో మీరు ఒక కస్టమర్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ ఇస్తున్నారు అంటే ఇవ్వడం మంచిదే, కానీ ఒక బిజినెస్ మ్యాన్గా చూస్తే అంటే మీకు బిజినెస్ అవ్వాలి అని చూస్తే మాత్రం ఇంత ఇన్ఫర్మేషన్ వల్ల ఒక్కోసారి సేల్ కూడా అవ్వకపోవచ్చు, మీకు బిజినెస్ అనుకున్నంత రేంజ్లో అవ్వకపోవచ్చు. సో ఇది మీకు ఎప్పుడు మైనస్ అనిపించలేదా? ఎందుకు ఇంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు? మ్యామ్ బిజినెస్ అందరూ చేస్తారు, సో బిజినెస్ అందరూ చేస్తూ కాబట్టి నేను చేసిన బిజినెస్ నాకు హార్ట్ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను ఇస్తున్న కస్టమర్ ఏంటంటే ఎవరిది ఎంత కష్టం డబ్బో తెలియదు, వాళ్ళు ఎంతో కష్టపడి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక హౌస్ ఎలా ఉంటుంది, ఒక ఇల్లు కొని కట్టాలని ఒక డ్రీమ్ ఎలా ఉంటుంది, అలాగే కార్ తీసుకోవాలని ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి కార్ తీసుకుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు, వాళ్ళ ట్రబుల్ వస్తుంది అనుకోండి, సో వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు. సో అలా కాకుండా జెన్యూన్ గా ఉన్నట్టు చెప్పి ఇవ్వడం మన బాధ్యత. కాబట్టి నేను తీసుకున్న డబ్బులు కూడా నా పై కూడా ఇక్కాలి కదా, సో నేను అదే అనుకుంటాను నేనైతే. సో అందుకోసం అని చెప్పేసి ఏదైనా ఫ్లడ్ ఉందా చూసుకొని క్లియర్ కట్ గా ఇవ్వాలని నాకు అయినంత వరకు, నేను 100% పర్ఫెక్ట్ అని నేను చెప్తలేను, కానీ ఎంతవరకు అయితే మనకు ఏం చేస్తున్నామని మన హోల్ చెప్తుంది కదా మ్యామ్, మనం జెన్యూన్ ఇస్తుమా లేదా అనేది ఒక కస్టమర్ తెలియకుండా మనకు తెలుస్తుంది అది. సో అలా ఆ విధంగా నేనేం చేస్తానంటే వెహికల్ ఏది ఉందో అది క్లియర్ కట్ గా చెప్పి ఇద్దాం అనేది నా భావన. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు అన్నారు కదా ఇందాక, ఒకవేళ కస్టమర్ కి 100% జెన్యూన్ గా మనం ఇస్తే వాళ్ళు అయ్యే హ్యాపీనెస్, వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళు తిట్టుకునే తిట్లు కంటే మనకి బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ కదా. సో అండ్ స్టార్టింగ్ లో ఇప్పుడు కస్టమర్ కి ఏవైతే చెప్తున్నారో, మీ దగ్గరికి ఒక వెహికల్ వచ్చినప్పుడు ఇప్పుడు బ్యాంక్ నుంచి కూడా సీజ్ అయ్యే వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, సో సేమ్ మీరు ఇలా చెక్ చేసుకుని తీసుకుంటారా, లేదంటే అన్ని వచ్చినాయి కదా అన్ని తీసేసుకుంటూ ఉంటారా? యాక్చువల్లీ ఏంటంటే బ్యాంక్ నుంచి వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనకు డైరెక్ట్ చెక్ చేసుకుంటాం, మనం చెక్ చేసుకొని తీసుకుంటుంటాం. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని యాక్షన్లలో తీసుకున్నప్పుడు కూడా వెహికల్ ఎలా ఉందో అలా డైరెక్ట్ కూడా తీసుకోవడం ఉంటుంది. సో చూసుకుంటాను, వెహికల్ ఏదైనా ట్రబుల్ ఉంది అనుకోండి, కస్టమర్కి చెప్తాను, సార్ ఈ వెహికల్ ట్రబుల్ ఉంది, మీరు కావాలంటే ట్రాల్ కొట్టండి, చెక్ చేసుకోండి, మీకు అంతా కూడా చెక్ చేసుకోండి, ఇందులో ఈ ప్రాబ్లం ఉంది. వెహికల్ వచ్చి నేను డైరెక్ట్ ఆన్లైన్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, తులసి కార్స్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ ఈ కార్ అనేది యాక్సిడెంట్ అయిందని చెప్పి డైరెక్ట్ నేను ఆన్లైన్లో చెప్తాను, నేను చెప్పి అమ్ముతాను. ఏదున్నా దానికి ఏంటంటే కొద్దిగా రేట్ అనేది తక్కువ వస్తుంది. సో ఆ విధంగా నేను ఏదన్నా చెప్పి జెన్యూన్ గా ముందర మూవ్ అవుదాం అనేది నా ఆలోచన. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ అందులో ఏమైనా లోపం ఉన్నా సరే ఆ లోపానికి తగ్గట్టు మీరు ప్రైజింగ్ ఇస్తారన్నమాట. యా షూర్ మ్యామ్, అంతే మ్యామ్. ఓకే, సో ఫైనల్ గా సో అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? అంటే ఏదో సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మాలి, సో ఇలా జెన్యూన్ గా ఉండాలి, అన్ని కార్లను అందుబాటులో తీసుకెళ్ళాలి, ఈ ఐడియా అసలు ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఐటీసీలో ఎంప్లాయ్ మ్యామ్ నేను. సో తర్వాత ఏం చేశానంటే ఒక కార్ తీసుకున్నాను నేను 2016లో కార్ తీసుకొని నేను విలేజ్కి వెళ్తున్నాను, సంగారెడ్డిలో వెళ్తున్నప్పుడు వెహికల్ తీసుకొని ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాను, లేదా వెహికల్ సీజ్ అయిపోయింది ఇంజన్. సో వెహికల్ చేయించాలంటే ఇంజన్ 2 lakhs కావాలి. నేను వెళ్ళి మళ్ళీ రిటర్న్ అడుగుతాను కదా, వాళ్ళు ఏమంటే మాకు సంబంధం లేదని చెప్పారు. సో అందుకోసమే అలా కాకుండా నేను ఎప్పుడన్నా ఒకసారి నేను ఫ్యూచర్లో ఎదిగినప్పుడు నేను ఈ కార్స్ అనేది జెన్యూన్ గా పెట్టాలి, అయినంత వరకు బెస్ట్ కార్ ఇవ్వాలి, ఎందుకు నేను పెట్టకూడదు అనే ఆలోచనతోనే నేను తులసి కార్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మ్యామ్. ఓకే, సో అంటే మీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సే ఇప్పుడు ఒక బిజినెస్ కి మూలమైందా? యా మ్యామ్, షూర్. ఓకే, సో అంటే కస్టమర్ ఒక కార్ కొనేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఏమైనా ఉన్నాయా? యా మ్యామ్, కస్టమర్ కార్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వెహికల్ మనం చూసుకున్నప్పుడు ఇంజన్ అనేది హార్ట్ లాంటిది మ్యామ్. సో ఇంజన్ పర్ఫెక్ట్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత వచ్చేసి బండి యాక్సిడెంట్ అయిందా లేదా, మీకు ఇంత చూపించారు లబ్బర్ బీడింగ్ అని వచ్చేసి ఉంటుంది అని చెప్పాను కదా, ఆ లబ్బర్ బీడింగ్ తీసి అందులో యాక్సిడెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంజన్ బాగుంది, బీడింగ్ అయిపోయింది,
యాక్సిడెంట్ కంప్లీట్ అయింది, తర్వాత వెహికల్ వచ్చేసి ఫ్లడ్ అయిందా లేదా, ఈ 3 జాగ్రత్తలు చూసుకోవాలి కంపల్సరీ. మీ 3 జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, చూసుకున్న తర్వాత వెహికల్ పర్ఫెక్ట్ అయిందా ఓకే, మీకు అవగాహన లేదు, అప్పుడు ఏంటంటే ఒక మెకానిక్, తెలిసిన మెకానిక్, ఒక 500-1000 రూపీస్ మెకానిక్ వస్తాడు, వాళ్ళతో అవగాహన తీసుకోవడమే బెటర్ అని నేను అంటున్నాను. ఎందుకంటే తీసుకున్న తర్వాత అయ్యో మోసపోయినామని అనుకోవడం కన్నా వెహికల్ కంప్లీట్ గా చెక్ చేసిన తర్వాత వెహికల్ తీసుకోవాలనేది నా ఆలోచన. అండ్ ఇంకొంతమంది ఎలా చూస్తారంటే ఈవెన్ సెకండ్ హ్యాండ్ కార్స్ లో కూడా ఇప్పుడు మీరు ఒక ప్రైస్ చెప్పారనుకోండి, ఇంతకంటే తక్కువ ఇంకో చోట వస్తుందేమో అని చూస్తూ ఉంటారు. సో ఆ టైంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. లైక్ కార్ అనే పేరుతో ఎంతో మంది ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఢిల్లీలో తక్కువ ప్రైస్కి వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. సో మెయిన్ గా జరిగే మోసాలు ఏంటి, దాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు వహిస్తే ఇలాంటి మోసాలు బారిన పడకుండా ఉంటారంటారు? సో అదే వెహికల్ వచ్చేసి ఢిల్లీ కార్స్ ఇక్కడ కార్ అంటున్నారు, కానీ ఢిల్లీ కార్స్ ఇక్కడికి ఏంటంటే మనకు ఎక్స్పోర్ అక్కడ ఓన్లీ 10 years వరకు వాడతారు, ఇక్కడ మన దగ్గర 15 years వాడతారు. అదొకటి. మళ్ళీ తర్వాత ఢిల్లీ కార్లో తీసుకుంటే ఎలా మోసం ఉందంటే వెహికల్ చూడడానికి కొత్తగా ఉంటుంది, బాడీ ఒకటి ఉంటుంది, ఇంజిన్ ఒకటి ఉంటుంది. అందుకోసం మనకి ఎక్స్పీరియన్స్ మెకానిక్ తో మాత్రమే ఢిల్లీ వెళ్తే మాత్రం కంపల్సరీ చెక్ చేసి తీసుకోవాలని నేను అవగాహన చేస్తాను. అదేవిధంగా ఢిల్లీ అన్నారు కాబట్టి మాట అదే విధంగా మా దగ్గర కార్ కూడా, మేము ఇంతకుముందు పెట్టిన కార్ కూడా ఉంది. మేము 22 lakhs పెట్టాము ఇక్కడ కారు. పెడితే వాళ్ళు వచ్చేసిందంటే వేరే వాళ్ళు OLX లో 15 lakhs పెట్టారు. అది ఇలా పెట్టారని చూస్తే మనం ఏంటంటే కస్టమర్ మాకు ఫోన్ చేసి అడుగుతారు, సార్ కార్ ఫొటోస్ పెట్టండి, ఆర్స్ పెట్టండి, మేము వెహికల్ చూసుకొని షోరూమ్ ట్రాక్ చేస్తాం అంటారు. మేము పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అదే కార్ని OLX లో 15 లక్షలు పెట్టేశారు. మేము 22 పెడితే వాళ్ళు 15 లక్షలు పెట్టారు. సేమ్ కార్ మన ఆర్సీతోనే మొత్తం పెట్టారు డీటెయిల్స్. కార్ కూడా ఏంటంటే ఒక ఫేక్ ఆర్సీ అంటే ఒరిజినల్ లాగా తయారు చేసి వాళ్ళు చూపించారు. వాళ్ళు నమ్మారు. నమ్మిన తర్వాత వెహికల్ ఢిల్లీకి రండి, మేము ఇచ్చేస్తాం, మొత్తం డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాం, వెళ్ళి వెహికల్ తీసుకొస్తుంది, మేమే పెట్టాం పార్క్ అండ్ సేల్ అని చెప్పారు. ఎలాగో 22కి అక్కడ 15కి వస్తుంది కదా, డైరెక్ట్ ఓనర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు, మా ముందు చెప్పారు. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం క్యాష్ తీసుకొని వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళు అక్కడ క్యాబ్ బుక్ చేసి ఆ తర్వాత ఒక జంగల్ తెప్పించి వాళ్ళకు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టేసి ఆ తర్వాత పంపించేశారు. తర్వాత వచ్చి నాకు మళ్ళీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, సార్ ఇలా జరిగింది అంటే నేను చెప్పాను, సార్ కార్ వచ్చేసి ఇక్కడ ఉంది, తర్వాత పేపర్స్ మా దగ్గర ఉన్నాయి. సో వెహికల్ అనేది మీరు ఎవరికంటే వాళ్ళకి అలా నమ్మద్దుగా వస్తారు, అది మీరు ఆన్లైన్ లో చేసిన మీ తప్పుగా వస్తారని చెప్పాను. సో నేను వెహికల్ డిఫరెన్స్ అంటే ఒకసారి 50,000 డిఫరెన్స్ ఉంటే ఓకే, కానీ మీరు 7-8 లక్షల డిఫరెన్స్ వస్తుందంటే మీకు 100% ఫ్రాడ్ సార్. ఏదైనా తక్కువలో వస్తుందంటే అక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి సార్, చూసుకోవాలి అది కూడా అని చెప్పాను. కార్ ఎక్కడ ఉందో అక్కడే తీసుకోవడం బెటర్. లేదంటే ఏదైనా గుర్తింపు ఉన్న సంస్థ ఉంటుంది కదా మ్యామ్, సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్, అందులో తీసుకుంటే మళ్ళీ మీరు అడగడానికి కూడా చాయిస్ ఉంటుంది. కరెక్ట్. మీరు అన్నట్టు ఇందాక కార్ అనేది అందరి లైఫ్ లో చాలా పెద్ద డ్రీమ్. ఎందుకంటే ఎన్ని రోజులు బండ్ల మీద తిరుగుతాం, మన ఫ్యామిలీ అందరినీ ఒకటేసారి కార్లో తీసుకెళ్దాం ట్రిప్కో ఎక్కడికో అని అనుకుంటూ ఉంటారు. బట్ ఎందుకు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలి? తీసుకున్నప్పుడు డ్రీమ్ అన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్ కార్ తీసుకుంటేనే బాగుంటుంది కదా. సో అసలు ఫస్ట్ హ్యాండ్ కార్ కి అలాగే సెకండ్ హ్యాండ్ కార్ కి డిఫరెన్స్ ఏంటి అసలు? ఎగ్జాంపుల్ మ్యామ్, యాక్చువల్లీ మనం ఆన్లైన్ లో సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసినప్పుడు ఒక కార్ వచ్చేసి ఎంత ఉంటుంది, మనకు ఒక 10 lakhs ఉంటుంది చూస్తే. అది యాక్చువల్లీ ఏంటంటే ఢిల్లీ, ముంబై ఆ సంబంధించి చూస్తుంది. ఆ 10 lakhs బడ్జెట్ అని మనం ఇంట్లో ఫిక్స్ అయిపోతాం. తర్వాత మనం తీరా షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఇన్సూరెన్స్, ట్యాక్స్, GST, VAT ఇవన్నీ యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిందా 10 lakhs కార్ వస్తుంది మీకు 12,70,000 దాకా వస్తుంది. మారిపోతుంది కదా అక్కడ ఆలోచన. సో ఆ విధంగా అదే విధంగా ఒక మీరు షోరూమ్ లో కార్ తీసుకున్నారు, సో బెస్ట్ కార్ షోరూమ్ తీసుకుంటే కూడా మంచి, చాలా అంటే మీకు 100% బెస్ట్. కాకపోతే ఏంటంటే మనీ అనేది కొద్దిగా వేస్టేజ్ అవ్వద్దు అనుకుంటే సెకండ్ హ్యాండ్ వెళ్ళడం బెటర్ అన్న ఆలోచన. ఎలా ఆలోచన అంటే ఒక కార్ షోరూమ్ లో తీసుకుంటే 5 years తర్వాత మీకు ఏంటంటే 50% తగ్గిపోతుంది రేట్, ఓకేనా. అదే ఒకవేళ మీరు ప్రీ ఓన్ కార్ లో తీసుకున్నారు అనుకోండి, ఒక కార్ వచ్చేసి 20 lakhs కార్ మన దగ్గర 10 lakhs దొరికింది. తర్వాత మీరు అమ్మాలనుకున్నారు, మా అంటే ఒక 20% మీకు డిప్రిసియేషన్ వస్తుంది. అక్కడ 50%, ఇక్కడ 20%. సో అందుకోసము ప్రీ ఓన్ కార్ బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఇన్ని కార్స్ ఉన్నాయి కదా, ఈవెన్ ఇక్కడ తక్కువ తిరిగిన కార్ అంటే ఏం చెప్తారంటే ఎంత కిలోమీటర్స్ తిరిగినవి ఉన్నాయి? అదే విధంగా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ లెజెండర్ చూసుకున్నట్టు షోరూమ్ లో Sigma 4 లెజెండర్ టాప్ వేరియంట్ వచ్చేసింది 68 lakhs ఉంది మ్యామ్. కానీ మన దగ్గర వచ్చేసింది రేట్ ఎంత పెట్టినాం మేము 45 lakhs పెట్టినాం. కానీ ఎందుకు వస్తుంది ఇది 40 lakhs వస్తుంది? చూసారా మీరు రేట్ ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఇంచుమించు మీకు 28 lakhs రూపీస్ తగ్గుతుంది కార్ పైన. ఈ కార్ ఎంత తిరిగింది? ఓన్లీ 10,000 kilometers తిరిగింది. మీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా మీకు తక్కువలో తిరిగిన కార్స్ కూడా ఉంటాయి అనమాట. సో అప్పుడు ఏంటంటే మన షోరూమ్ కన్నా 28 lakhs తగ్గిందంటే డిప్రిసియేషన్ అనేది తక్కువ ఉంది కదా. సో మీరు అట్లా కొత్త షోరూమ్ తీసుకుని అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్ 50% తగ్గుతుంది. అదే మీరు సెకండ్ హ్యాండ్ తీసుకుని అనుకోండి, ఈరోజు 40 lakhs తీసుకురు, మళ్ళీ అమ్మారు అనుకోండి, ఇంచుమించు మీకు ఎంత ఒక 35 lakhs 36 lakhs అంటే 4 lakhs తగ్గుతుంది కదా. సో ఆ విధంగా రేట్ అనేది ప్రీ ఓన్ కార్స్ కి షోరూమ్ కార్ కి అది డిఫరెన్స్. ఓకే. సో అంటే దగ్గర 28 lakhs డిఫరెన్స్ తో అమ్ముతున్నారు, అది కూడా అంత తక్కువ కిలోమీటర్స్ తిరిగింది. సో ఇందులో మీకు లాభం ఏముంటుందండి? మ్యామ్ మేము ఏంటంటే చేసే 2% కమిషన్ బేస్ మీద మ్యామ్ మేము చేసేది. సో మనం ఏంటంటే కస్టమర్ని ఏంటంటే మనం ఏది ఉందో అది జెన్యున్ గా రేట్ ఎంత వస్తుంది, ఏం చేస్తున్నాం అది కరెక్ట్ మనం కస్టమర్కి ఇచ్చామనుకోండి, దాని నుంచి ఒక కస్టమర్ని మనం బెస్ట్ ఇస్తే ఒకరి నుంచి ఇంకా 4 వస్తారు మ్యామ్. ఎవరికి అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేస్తారు మనకు వాళ్ళు. మనం కస్టమర్ టు కస్టమర్, మెయిన్ ఏంటంటే కస్టమర్ ఒక డేటా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మనకు ప్రీవియస్ క్వశ్చన్ మరి ఇలా ఉన్నారు, ఇలా ఇచ్చాము అనేది ఉంటారు కదా. ఇక్కడ తీసుకోవాలంటే ఫలానా తులసి కార్కి వెళ్తే బెస్ట్ కార్ దొరుకుతాయి అనే ఒక థాట్ రావాలి.
అది నేను కోరుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు తులసి కార్స్ లాగే ఇంకా చాలా ఉంటాయి కదా ఇలా సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మేవి, బ్యాంక్లో సీజ్ చేసినవి. బట్ ఎందుకు ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే తులసి కార్స్ని ఎందుకు నమ్మాలి, ఎందుకు ఇక్కడే కార్ తీసుకోవాలి, ఎందుకు మీరు ఇంత నమ్మకంగా ఉంటున్నారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ప్రతి ఒక్కరు మ్యామ్ 2% కమిషన్ బేస్ మీద అంటారు. నేను కూడా అదే కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాను. కానీ నేను ఎందుకు వాళ్ళకు తులసి కార్లో ఎందుకు తీసుకోవాలంటే మీకు ఎక్కడ కూడా జనరల్ సర్వీస్ ఫ్రీ చేసారు. తులసి కార్లోనే చేసేస్తారు. జనరల్ సర్వీస్ మొత్తం ఫ్రీగా ఇస్తాం. టెఫ్లాన్ కోటింగ్ కూడా ఫ్రీగా ఇస్తాం. 1 year రోడ్ అసిస్టెంట్ కూడా ఇస్తాం. మళ్ళీ తర్వాత మీకు మళ్ళీ కార్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేల్ చేయాలని కూడా మళ్ళీ 5 years టైం ఇస్తున్నాం. ఎక్కడ మీకు టైం ఆ 5 years టైం 3 years వాడుకున్నారు మా వెహికల్, మళ్ళీ మేము సేల్ చేసాం. మళ్ళీ ఇంట్లో వేరే వెహికల్ తీసుకున్నారు, తీసుకుంటే 20,000 బోనస్ ఇస్తున్నాం. అదే పెద్ద వెహికల్ అనుకో 30,000 బోనస్ ఇస్తున్నాం. ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇయ్యరు కదా. సో అట్లా ఇచ్చే వెహికల్ కూడా ఏంటంటే కస్టమర్ తీసుకోతే మళ్ళీ ట్రబుల్ రావద్దు, ఇచ్చేది బెస్ట్ ఇవ్వాలి అని ఆ థాట్తోనే నేను మొదలు పెట్టాను. అందుకోసమే వేరే కార్కి నాకు డిఫరెన్స్, వేరే డీలర్స్కి నాకు డిఫరెన్స్ ఇదే ఉందని చెప్పగలను. ఓకే. సో అంటే ఇది ఆల్రెడీ అంటే దీని గురించి ఎగ్జాంపుల్ మాట్లాడాం కాబట్టి ఇది 40 lakhsకి మనకి ఫైనల్ ప్రైస్ వస్తుంది కదా. సో ఇప్పుడు మీరు చెప్పిన ఫ్రీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ 40 lakhs చేస్తారా, అంటే ఎక్స్ట్రా కొంచెం అమౌంట్ యాడ్ చేసి మీరు సర్వీస్ అందిస్తారా? మేము ఎలాంటి 1 రూపీ కూడా ఛార్జ్ అయినా తీసుకోం. మేము కస్టమర్కి ఎలాంటి ఛార్జ్, జనరల్ సర్వీస్ ఫ్రీగా చేసామా 1 రూపీ ఛార్జ్ ఉండదు, ఫ్రీగానే కంప్లీట్ ఫ్రీ. టెఫ్లాన్ కోటింగ్ ఫ్రీ చేసామా కంప్లీట్ ఫ్రీ. 1 year రోడ్ అసిస్టెంట్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కస్టమర్ పేరు మీద ఆ రోజు నుంచి 1 year కంప్లీట్ రోడ్ అసిస్టెంట్ ఇస్తున్నాం. సో ఇలా మేము కస్టమర్కి జనరల్ సర్వీస్ అంటే చిన్న వెహికల్ తీసుకుంటే ఒక 10,000 అవుతుంది, టెఫ్లాన్ కోటింగ్ 5,000 అవుతుంది. 1 year రోడ్ అసిస్టెంట్ 10,000 అంటే 25,000 బెనిఫిట్ ఇస్తున్నాను. కానీ 1 రూపీ కూడా ఛార్జ్ చేయం. మేము తీసుకున్న ఏంటంటే ఓన్లీ వెహికల్ ఏదైతే అమ్మామో దానిపైన 2% కమిషన్. ఫైనల్ గా ఒక కస్టమర్ తులసి కార్స్ లో వాళ్ళ డ్రీమ్ కార్ ని కొనాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా దగ్గర డ్రీమ్ కార్ కొనాలనుకున్న ఎవరి కస్టమర్ వచ్చినా కానీ వాళ్ళు హ్యాపీగా ఏ వెహికల్ ఉన్నా వాళ్ళకి హ్యాపీగా ఇది ఉంది, ఈ విధంగా వెహికల్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఏ విధంగా అయితే ఉందో కస్టమర్ తీసుకోపోతే మళ్ళీ ఎలాంటి ట్రబుల్ రాకుండా హ్యాపీగా ఉండాలనేది ఆ కాన్సెప్ట్తో డ్రీమ్ కార్ ఏదైనా పర్లేదు వాళ్ళకు ఏ కార్ డ్రీమ్ కార్ ఇది కావాలంటే ఆ కార్ మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. సో విత్ ఆల్ బెనిఫిట్స్. యా మ్యామ్. యా నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను స్టార్టింగ్లో చెప్పాను అనమాట తులసి కార్స్లో మీ డ్రీమ్ కార్ మీకు దొరుకుతుంది, అది కూడా మీ బడ్జెట్లో. అంటే ఇప్పుడు చూస్తే ఏమో శాలరీస్ ఏమో ఇక్కడే ఉంటాయి, కార్ ప్రైజెస్ ఏమో ఇక్కడ ఉన్నాయి. సో ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు పోగేసుకున్నా కూడా కార్ కొనలేకపోతున్నారు. సో అలాంటి వారి డ్రీమ్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.